విదేశాల్లో కుక్కలు కూడా తినని ఫుడ్ని మనం తింటున్నాము. ఇది విని మీలో కొందరికి కోపం రావచ్చు, కానీ ఇది నిజం. పానీపూరి అమ్మేవాడు తన యూరిన్ని కలిపి అమ్ముతున్నాడు. ఐస్ క్రీమ్ అమ్మేవాడు హస్తప్రయోగం చేసి వాని వీర్యాన్ని ఐస్ క్రీంలో ఫాలుదాలో కలిపి అమ్ముతున్నాడు. మార్కెట్లో ఎక్కడ చూసినా వేల కేజీల ఫేక్ పన్నీర్ దొరుకుతుంది. స్ట్రీట్ ఫుడ్లో యూజ్ చేసే 99% పన్నీర్ ఫేకే ఉంటుంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న 10 సంవత్సరాల పాప బర్త్డే కోసం కేక్ని తెప్పిస్తే ఆ కేక్ని తిని ఆ అమ్మాయి చనిపోయింది. ఉత్తరప్రదేశ్లో రైడ్ చేస్తే ఒక వ్యక్తి కేవలం 1 లీటర్ కెమికల్తో ప్రతిరోజు 500 లీటర్ల పాలను తయారు చేస్తున్నాడు. అండ్ వీడు గత 20 సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తూ అమ్ముతున్నాడు. అండ్ ఫైనల్గా ఇప్పుడు పట్టుబడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మన దేశంలో ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్ అనేది ఒక జోక్ అయిపోయింది. మీరు ర్యాండమ్గా ఏ రెస్టారెంట్ని తీసుకుని రేడ్ చేసినా అందులో కుళ్ళిపోయిన చికెన్, మటన్, ఎప్పుడో తీసుకువచ్చి స్టోర్ చేసిన కూరగాయలు కనిపిస్తాయి. వాటినే వండి ప్రజలకు పెడుతున్నారు. మన దేశంలో ఇలా జరగకుండా చూసుకోవాల్సింది FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. కానీ నా ఒపీనియన్ ప్రకారం ఇది మన దేశంలోనే వన్ ఆఫ్ ది వరస్ట్ అండ్ మోస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్. వీళ్ళు సరిగా పనిచేసి ఉంటే మనకు మార్కెట్లో ఇదిగో ఇలాంటి చెత్త కనిపించదు. ఇలాంటి వీడియోస్ వరల్డ్ వైడ్గా సర్క్యులేట్ అయ్యి మన దేశ పరువును తీస్తున్నాయి. దేశంలో ఈ పరిస్థితి మారాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది? ఈ టాపిక్ పైన డీటెయిల్గా డిస్కస్ చేస్తూ యూట్యూబ్లో ఒక లాంగ్ వీడియో పెట్టాను. వెళ్ళి చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అందులో సొల్యూషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మిస్ కాకుండా వెళ్ళి చూడండి. జై హింద్.